శ్రీనాథ కవి సార్వభౌమన్ శ్రీ శివరాత్రి మహాత్మ్యం 28వ చివరి భాగం 15/3/26 డాక్టర్ జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారి వ్యాఖ్యానం ఇదంతా కూడా. యమభటులంతా కైలాసం వెళ్ళి శివుణ్ణి ఆరాధించారు. యముడు కూడా ఉన్నాడు. ఆయన అడిగిన ప్రశ్నకి శివుడు సమాధానం చెప్పాడు. తర్వాత అఖిలాంగముల భస్మాలేపమలరించు అతని నా భక్తుడిగా ఆత్మదళ భసిత త్రిపుండ్రంబు బాల పట్టిక దీచు అతని నా భక్తుగా ఆత్మదళం రుద్రాక్షమాలిగ రూఢిగా ధరియి అతని నా భక్తుగా ఆత్మద లింగ పూజాశక్తి లీన మానసుడై అతని నా భక్తుగా ఆత్మదళపు ప్రణవశతరుద్యమం అధర్వం శిఖియం భవనగీతయు ఫలితంబు పౌరుషంబు నీల రుద్యంబు బరిపటియించు నియతి ఎవ్వండు అతని నా కూర్మి భక్తుంగా ఆత్మదళంపు. నాయన ఎవడు నా భక్తుడో చెప్తున్నా వినరా అన్నాడు. అన్ని అవయవాలలో విభూతి నామం ధరించబెట్టుకున్నవాడు, నుదుట విభూతి పెట్టుకున్నవాడు, రుద్రాక్షమాల పెట్టుకున్నాడు, లింగాన్ని పూజతో భక్తితో శ్రద్ధతో భక్తితో పూజ చేసేవాడు, ప్రణవ శతరుద్రాన్ని పవన గీతిని త్వరితంగా పౌరుషాన్ని పఠించే వాళ్ళంతా నా భక్తులే అని తెలుసుకో. శివుడు అలా పలగా యముడి ఈశ్వరుడు దక్షిణామూర్తి చంద్రమౌళి అయిన పరమేశ్వరుడికి నమస్కరించి, దేవా, సుకుమారుడు కారణంగా నేను తమ వలన పుణ్య శివరాత్రి వ్రత మహాత్మ్యాన్ని విభూతి పూత నామం అనే వాటిని ఈ మహాత్మ్యాన్ని రుద్రాక్ష మహిమను తెలుసుకొని ధన్యుండయ్యానని బలి మళ్ళా నమస్కరి తగిన రీతిగా సెలవు పుచ్చుకొని తన పురానికి పోయి కొలువు నడు ధర్మపీఠాన్ని అధివసించి ఔలుంబరాదులే తన దూతలను పిలిపించి అందరినీ చూసి ఇలా అన్నాడు. వినుడు భటులార యవధాన వృత్తిమే శంభుభాషితముడు గంగు గంధి ధరణి ఎచ్చోటనైన ఉన్ తెలుగునప్పుడు ఇందుశేఖరు భక్తుల నిరుగు కొనుడు. ఒకటే ఆర్డర్ ఇచ్చేశారు. భటులార, మీరు శివుడి వాక్యంగా శ్రద్ధగా వినండి. సందేహం అక్కల భూమి మీద ఎక్కడైనా తిరిగేటప్పుడు మీరు శివభక్తులెవరో తెలుసుకోండి. వాళ్ళ జోలికి పోకండి, నా కొంప మునిగిపో. కమియు బ్రహ్మభస్మోద్ధోళనము శరీరంబున బసిర త్రిపుండ్రంబు బాలము పాలము ప్రణపమంత జపంబు రచనాంచలము సావిత్రి హృదయాంబుజమున శతరుద్ర శివసూత్ర జప మహాదేవ నామావళి కీర్తనము గళమ శివ పురాణాగమ శివ కథా శివకి శివ మహత్వంబులు శ్రవణముల అలంకరించిన వారు పురారి భక్తులు అట్టి వారల దౌల నందంద కాంచి భక్తి అంజలి చేసి తాత్పర్యము తొలగి పొండు ఎల్లకాలంబు దూతలారా. దూతలారా, శరీరంలో ఎక్కువగా విభూతి అలుసుకోవడం, నుదుట విభూతి నామం పెట్టుకోవడం, జిహ్వాగ్రంలో ఓంకార మంత్రాన్ని జపించడం, హృదయంలో సావిత్రి మంత్రాన్ని జపించడం, కంఠంలో శతరుద్రీయ శివసూత్ర జపం, అలాగే వామదేవాది నామావళి పఠనం, చెవులలో శివ పురాణ వైవాగమ శివ కథ శివకీర్తి మహత్యాలు వినడం చేసేవాళ్ళు శివభక్తులని తెలుసుకోండి. ఎవడు శివభక్తులు అని వాళ్ళని వీరు ఏ కారణంతోదైనా సరే కనబట్టే భక్తితో నమస్కరించి ఎప్పుడు పక్కకిడుకోండి, వాళ్ళ జోలికి వెళ్ళడం. మృగటంకధరుడైన మీనాంకదమనుడు రక్తవందంబైన రాజము పంచాననుండైన పరమేశ్వరుడు దక్షిణామూర్తి అయిన పినాకవ నత్తగుండైన పందగపతి గైవేయనద్ధ నారీశ్వరుండైన శివుడి దివిజ వంజుడైన త్రిపురాసురాంత బహుమూర్తుడైన పాలన్నయ ఆత్మనవ్వండు చింతించు అనబలం అతని శివభక్తుడిగా తెలియు వలయు వందనంబు ఆచరింపవలయు అతనికి అర్థిని ప్రదక్షిణంబు చెయ్యవలయు.
కనుక చంద్రధరుడైన మన్మథహారుణ్ణి, రక్తవర్ణుడైన చంద్రశేఖరుడు, పంచముఖుడైన పరమేశ్, దక్షిణామూర్తి అయిన పినాక, నటుడైన సర్పరాజ భూషణ్, అర్ధనారీశ్వరుడైన శివుడు, దేవబంధుడైన త్రిపురహరుడు, అష్టమూర్తి అయిన ఫలాక్షుడు, ఎవడు ఎప్పుడు మనస్సులో ధ్యానిస్తాడు అతని శివభక్తుడని తెలుసు. అతని కోరికతో వందనం ఆచరించి ప్రదక్షిణం చేసి వెళ్ళాలి. కడు ఏకకాల ద్వికాల త్రికాలం